ఓహో ఇది ఇప్పటి జాడ్యం కాదు, ఎన్నాళ్ళ నుంచో ఉన్న జాడ్యము, మేము ఆ బూజుని మా తల నుంచి వదులుచుకొని మా పిల్లలకి అది అందించకుండా ఉంటే చాలు అని ఒక లెవెల్లో అనుకున్నా. అయితే నేను లెక్చరర్ అవ్వడంతో నేను కాలేజ్ పేర్లు చెప్పను, నేను కామర్స్ లెక్చరర్ని. సో బీకామ్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తుండేదాన్ని. ఇది నా కెరియర్ బిగినింగ్లో. ఐ డోంట్ నో టు గివ్ ద ఇయర్స్ ఆల్సో ఆర్ ద కాలేజ్ నేమ్ ఆల్సో ఆర్ ద చైల్డ్ నేమ్ ఆల్సో. సో ఇది చాలామందికి చాలా చోట్ల చెప్పిన విషయమే. వాళ్ళు మార్వాడీసు సింగిల్ పేరెంట్ అనమాట, తల్లి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు మార్వాడీస్ యూజువల్గా. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 2005, 6 లేకపోతే 7, 8 ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్, ఆ సమయంలో అనుకోండి. ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, చక్కటి పిల్ల, చక్కగా అందంగా బాగుంది, ముద్దుగా ఉంది. షీఈస్ అ గర్ల్ విత్ 85-90% in her subject in commerce intermediate. She joined the college with a goal to become a chartered accountant. So myself being a commerce faculty, ఆ అమ్మాయికి నేను పాఠం చెప్పేదాన్ని. నాకు ఫేవరెట్ స్టూడెంట్. నేను చెప్పాను కదా, నాకు అదృష్టం ఒక రకంగా పిల్లలతో డీలింగ్, పాఠాలు చెప్పేటప్పుడు మేడం బాగా చెప్తారు, పిల్లలు మా వెనకతలు రావడం, మేము వాళ్ళతో మాట్లాడడం, ఇట్ వాజ్ ఆల్ గుడ్. సో ఆ పిల్లలతో ఎక్కువగా నాకు అటాచ్మెంట్ ఉండేది. అండ్ పిల్లలు వెక్కిరిచ్చేవారు కూడా, మిగతా పిల్లలు, మేడం మీ ఫేవరెట్ స్టూడెంట్ అని. ఎందుకంటే పాఠం చెప్తే అట్లా పట్టుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది, ఎక్స్ట్రా చెప్పాలన్న ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. మేము అలా చెప్పేవాళ్ళం కూడా. ఆ పిల్లతో బాగా క్లోజ్గా ఉండేదాన్ని, బాగా మాట్లాడేది. సిఏ దాని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి, ఆ అమ్మాయి అవి క్లియర్ చేసింది. బీకామ్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేవి బీకామ్. ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఉన్నట్టు ఉండేది కాదు. పూర్వము యాన్యువల్ ఎగ్జామ్ సిస్టమ్స్ ఉన్నాయి, సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష రాసేవాళ్ళు వాళ్ళు. సో ఆ సిస్టంలో ఉండేది. సో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయింది, సరే మేము అయిపోయింది. సమ్మర్ వెకేషన్స్ తర్వాత మళ్ళీ రీజాయినింగ్ ఇంటు ద కాలేజ్ చూస్తాము. క్లాసెస్ మొదలవడానికి ఓ వారం రోజులు, 10 రోజులు పిల్లలు రావడానికి టైం పడుతుంది మాకు, పాటలు మొదలు పెట్టడానికి. నేను చూస్తున్నాను క్లాస్లో ఆ పిల్ల కనపడతలేదు నాకు. అమ్మాయిలను అడిగాను, ఏరా పాపేదిరా అంటే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమైంది అని అన్న. మేడం మీకు తెలియదా దాని పెళ్ళి అయిపోయింది అన్న. నేను షాక్ అయిపోయాను. నా ఫస్ట్ దెబ్బ అక్కడ తగిలింది. ఇంత క్లోజ్గా నాతో కూతురులాగా, నాకు అక్క అని కావచ్చు, అమ్మ అని ఇట్లా తిరిగే ఆడపిల్లలు, అది నాకు షాక్ చాలా గట్టిగా తగిలింది. పెళ్ళి అయిపోయింది నాకు అసలు ఏం మేడం లవ్ మ్యారేజ్ అది ఇది అని. తర్వాత నెక్స్ట్ వీక్ వాళ్ళ అమ్మ వచ్చారు. షీఈ్ విత్ హర్, అండ్ తన హస్బెండ్ లేడు పాపం. జాయింట్ ఫ్యామిలీ, బావగారులు, మరుదులు, వాళ్ళందరి దగ్గర వాళ్ళందరితో పాటు అత్తగారు, మామగారు వాళ్ళందరితో ఉంటుంది తను. వాళ్ళ అమ్మ ఉంటుంది, అమ్మాయి ఉంటుంది. మేడం అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందా, ఏమైనా చెప్పిందా, మిమ్మల్ని కలిసిందా అని. అసలు నా బ్రెయిన్ అయితే బ్లాంక్ అయిపోయింది. అప్పుడు మనకి సెల్ ఫోన్స్ లేవండి, స్మార్ట్ ఫోన్స్ లేవు. చిన్ని టాటా వాడి ఫోన్స్ వచ్చేవి, టాటా వాడి రిలయన్స్ ఫోన్స్, టాటా ఫోన్స్ వచ్చిన. మేము ఇంకా అంత ఎదగలేదు, మా దగ్గర ఇంకా ఫోన్స్ కూడా లేవు, అంతా ల్యాండ్లైన్ సిస్టమే. నేను అమ్మ నా దగ్గరికి మీ అమ్మాయి రాలేదు, పరీక్షలు బాగా రాసిందని అనుకున్నాను, పాఠాలు చెప్పాము, అయిపోయింది, మేము వెళ్ళిపోయాం, మీ అమ్మాయి కోసమే నేను చూస్తున్నానంటే అప్పుడు వాళ్ళ మదర్ చెప్పారు, ఇంటి ఎదురుగుండా పంచర్ షాప్ వాడు ఉన్నాడు, వాడితో లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నట్టు. పంచర్ షాప్ అబ్బాయి, ఈ అమ్మాయి చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన అమ్మాయి, పంచర్ షాప్ వాడు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి, వెల్ ఎడ్యుకేటెడ్. మార్వాడీస్ అంటే దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, గుడ్ గోయింగ్ పీపుల్. ఈ అమ్మాయి చేసేసుకుంది. మరి ఏం చెప్పాలి నేను షాక్ తిన్నా, నాకు అర్థం కాల, నాకు అసలు అర్థమే కాలే. బ్రెయిన్ నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో అలాంటిది ఏదో చూసాను నేను. ఇంత తెలివైన పిల్ల, సిఏ చదవాల్సిన పిల్ల, సిపిటి క్లియర్ చేసిన పిల్ల, నేను ఇంకా ఆ సంవత్సరం ఆ పిల్లకి ఏం చెప్పాలి, అట్లా ఏం చెప్తే ఆ పిల్లని ఇంకా బెటర్ చేయొచ్చు, దాని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటుంది, మా అమ్మని బాగా చూసుకోరనో ఇట్లా చెప్పుకుంటుంది. మా అమ్మని బాగా చూసుకోవాలి మేడం, నేను మా బాబాయిలు విసుక్కుంటారు, మా పెద్దనాన్నలు బాగా మా అమ్మకి పని ఏవో చెప్తూ ఉంటారు, ఆడపిల్లల కష్టాలు, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ కష్టాలు. ఐ కీప్ హియరింగ్, వినేవాళ్ళు ఉండాలిగా. పాప ఐ యూస్ టు లిజన్, మంచి ఉద్దేశం ఉంది. ఐ యూస్ టు ఎంకరేజ్ టు స్టడీ మోర్, బాగా చదువు మీద బాగా. ఇంకా మిగతా వాటి అమ్మాయి మిగతావేవి చెప్పేది కాదు, వ్యక్తిగతమైన సమస్య చెప్తే అయ్యో అవరా నాన్న నా దగ్గర టిఫిను, వాళ్ళు మార్వాడీస్ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, ఐ డోంట్ ఈస్ నాన్ వెజ్. సో వాళ్ళకి అలా తినడం, ఏవో ఒకటి చిన్నగా చాక్లెట్లు, బిస్కెట్. ఐ యూస్ టు టాక్ టు హర్ వెరీ నైస్లీ. నాకు అది పెద్ద షాక్ అయిపోయింది.
నాకు అర్థమే కాలేదు. అండ్ ఆఫ్టర్ 4 or 5 years వేర్ ఐ లెఫ్ట్ దట్ కాలేజ్, ఐ జాయిన్ విత్ సమ్ అదర్ కాలేజ్. అప్పుడు ల్యాండ్ లైన్ ఇప్పటికీ ఉంది మాకు. ల్యాండ్ లైన్కి కాల్ వచ్చింది, మేడం నేను సో అండ్ సో మీ స్టూడెంట్ని పలానా కాలేజ్లో, మీకు గుర్తుందా, నాకు మీతో మాట్లాడాలి అని అనింది. ఈ మార్వాడి అమ్మాయి, ఈ మార్వాడి అమ్మాయి. ఓకే. నాకు అది స్ట్రైక్ అవ్వడానికి ఒక నిమిషం పట్టింది. ఇంకా ఇన్ని 4 ఏళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటారు నాకు స్టూడెంట్స్, హ్యావ్ టు రికలెక్ట్ కదా. అప్పుడు స్ట్రైక్ అయింది, మేడం నేను ఇలాగా హా చెప్పమ్మా ఎక్కడున్నావు, మేడం आप अर्जेंट से बात करना आप आएंगे क्या అని అన్నారు. నారాయణ కూడా తాజ్మహల్ హోటల్లో కూర్చున్నాను నేను, అమ్మాయిని అక్కడ కలిశాను. ఆ పిల్ల సంకలో ఒక పాప, పక్కన ఒక పాప బాబు గుర్తులేదు నాకు, కడుపులో ఇంకొకళ్ళు ఉన్నారు. మేడం గల్తీ హో గయా హమారే జిందగీ సే. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 2010, 11, 12 అనుకోండి. అప్పుడు हमसे गलती हो गई, भूख लग रहा है, बच्चों को भूख लग रहा है, कुछ मिलेगा खाने को. దేవుడా, ఇది నిజంగా జరిగింది. ఇది నిజంగా జరిగింది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు నిజంగా జరిగింది. నాకు భూక్ లగ్ రहा है, मुझे बच्चे भूखे हैं, कुछ मिलेगा. అప్పుడు సెల్ ఫోన్స్, ఈ ఫోన్ పేలు ఏమీ లేవండి.